శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా సింహరాశి వారికి ఈ రాబోయే 15 రోజుల్లో అద్భుతమైనటువంటి అదృష్ట యోగం లాంటిది ఒకటి ఏర్పడడం జరిగింది. ఏదైనా ఈ పక్ష ప్రారంభంలో పంచమ స్థానంలో 4 గ్రహాలు రావడం జరిగింది. ఏదైనా మరి కోణంలో మరి గ్రహాలు వచ్చినప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి మంచి ఫలితం జాతకుడికి రావడం జరుగుతుంది. అందులో శుభగ్రహం వచ్చినప్పుడు ఒక విధంగా, పాపగ్రహం వచ్చినప్పటికీ ఎలాగున్నా జాతకుడికి మాత్రం అనుకూలమైన ఫలితాలు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ 4 గ్రహాలతో పాటుగా మనకి 11వ స్థానంలో ఉన్నటువంటి గురువుతో పరివర్తన చెందడం జరిగింది. అంటే ఇప్పుడు 5, 11 స్థానాల మధ్య ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగ కారణంగా జాతకుడికి అనూహ్యంగా అదృష్టం అన్నది వరించడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక లక్కీ లాటరీ లాంటిది అనుకుందాం. అంటే పూర్వం అయితే అనుకునేవారు, కానీ ఏదైనా ఆ పంచమ స్థాన కారకత్వాల్లో లవ్ అఫేరు సక్సెస్ అవ్వడం కానీ, ఏదైనా ఉద్యోగంలో ఇంటర్వ్యూలో మీరు విజయం సాధించడం కానీ, అలాగే ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాల్లో అనూహ్యంగా ఆర్థిక సహకారం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే 5, 11 మధ్య పరివర్తన రావడం వల్ల ముఖ్యంగా మీ మనసుకి ఏదైతే ఇష్టంగా ఉందో అది మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. ఏదన్నా ఒక మంచి స్నేహితుడు ఏర్పడడం కానీ, ఒక మంచి లవ్ అఫేరు సక్సెస్ అవ్వడం కానీ జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదైనా 11వ స్థానం మీద ఇప్పుడు ఈ పరివర్తన కారణంగా 5 గ్రహాల ప్రభావం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇటు గురువు ఆల్రెడీ అక్కడ ఉండడం వల్ల మీ మనసులో ఉన్నవి, మీరు కోరుకున్నవి మీకు లభిస్తాయి. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది కూడా ఈ పక్షంలో మీకు లభించే అవకాశం ఉన్నది. దాంతో రాష్ట్రాధిపతి రవి 5వ స్థాన సంచారం వల్ల చాలా వరకు సమస్యల్ని పరిష్కరిస్తారు. పిల్లల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవడం, సంతానం కొరకు ఏదైనా ఒక సీటు, అంటే కాన్వెంట్లో సీటో కాలేజీలో సీటో రిజర్వ్ చేసుకోవడం, అలాగే వారికి కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, వారి అవసరాలకి ఏమైనా ఆర్థిక పరంగా మీరు ముందు జాగ్రత్తగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు యోగకారకుడుగా 5వ స్థానంలో ఉంటూ లాభాన్ని వీక్షించడం వల్ల అన్నదమ్ముల వల్ల కానీ, సంతానం వల్ల కానీ, రక్త సంబంధికుల వల్ల మీకు సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వాటి ఫలితాలు, వాటి ప్రయత్నాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో శుక్రుడు దశమాధిపతి 5లో ఉన్నప్పుడు ఉద్యోగపరమైన చేంజెస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకి ఇవి ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తుంటే వారి ప్రయత్నం 100% నెరవేరుతుంది. కొంతమందికి వారి యొక్క జీతాలు లాంటివి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని విలువైన బహుమతులు స్త్రీలకి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే స్త్రీలు మాత్రం ఎస్పెషల్లీ వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే బుధుడు మెయిన్ ప్రధానంగా బుధుడు 5వ స్థానంలో ఉంటూ 11లో ఉన్నటువంటి గురువుతో చెందిన పరివర్తన వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వ్యాపారపరమైనటువంటి అవకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ అనుకూలంగా మీకు ఉన్నప్పుడు కూడా మీరు తీసుకునే నిర్ణయం మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కేతువు రాశి యందు సంచరిస్తున్నప్పుడు ఎటువంటి అవకాశం వచ్చినా కూడా దాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతుంటారు. ఈ సందర్భంలో ఎలా ఉండదంటే మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళుగాను చూస్తూ ఉంటారు. మీ మంచి కోసం ఏదైనా చూస్తే వాడిని శత్రువుగా చూడడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటేనే మీకు వచ్చిన అవకాశాలు మీకు వస్తాయి తప్ప వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మాత్రం చాలా వరకు అది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మరి సప్తంలో ఉన్నటువంటి రాహు కూడా మిమ్మల్ని ఏదో విధంగా
ఎదుటి వ్యక్తులు వారికి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూ ఉంటారు. దానికోసం కొన్ని మీకు మభ్యపెట్టడం కానీ మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ కారణం వల్ల ఏంటంటే ఏదైనా మీ సొంత నిర్ణయమే ఇంపార్టెంట్ తప్ప ఇతరుల సలహాలు స్వీకరించడం కానీ ఇతరుల అభిప్రాయంతో ముందుకెళ్ళడం అన్నది మీకు అంత మంచిది కాదు. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అష్టమ శని ప్రభావం కొంతవరకు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే చివరి నిమిషంలో మనకు అన్ని పనులు అయిపోయి ఇక రేపే ప్రమాణ స్వీకారం అనుకున్న చివరి నిమిషంలో ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మీరు ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నంలో మీకు అర్హత ఉన్నప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్గా ఆ పదవి కోసమో ఆ హోదా కోసమో మీరు ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఎవరో ఏదో చెప్పారని ఆ ప్రయత్నం చేస్తే చివరి నిమిషంలో అవమానం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఏదైతే అవకాశం ఉందో ఏదైతే మీకు అర్హత ఉందో దానికోసమే ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న ఫలితాలు సకాలంలో పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో ఏమైందంటే ఎటువంటి ప్రయత్నమైనా చివరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆఖరి నిమిషంలో ఎవరో ఒకరి సహకారంతో పూర్తవుతుంది. కాబట్టి ఏదైనా కొన్ని ప్రయత్నాలు మీరు ధైర్యంగా ముందుకెళ్తేనే సక్సెస్ వస్తాయి తప్ప వాటికి అవే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉండదు. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం అలాగే వివాహం ఈ రెండు అవకాశం రావటం లేదు, ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు, వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే అంటే నైరుతి పెరగడం కానీ నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ షూరిటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన
మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరి చేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచార రీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అంటే టైం అయిపోద్ది. అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.